ఎందుకు ఇంకా తెలంగాణలో హైకోర్టు కూడా అక్కడ హైకోర్టులో గవర్నమెంట్ అంగీకరించింది అడ్వకేట్ అని రికార్డు చెప్పినా కూడా 6 నెలలు పట్టింది. విద్యాశాఖ సీఎం గారి దగ్గరే ఉంది. ఎంతసేపు దీన్ని అమలు చేయాలంటే ఒక జీవో ఇవ్వటం, గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేయటం, అంటే గవర్నమెంట్ మీద ఒక ఫీజు భారం పడుతుందని ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? సార్, ప్రత్యేకంగా గత 15 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది సార్. అంటే 2009లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలు నడుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ ప్రత్యేకమైన కారణం ఏంటంటే, తెలంగాణలో మీరు నమ్మరు, దేశంలో ఎక్కడ లేని ఫీజులు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి సార్. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ప్రాంతంలో లక్షల రూపాయలు, నర్సరీకి 1 లక్ష రూపాయలు, ఎల్కేజీకి 2 లక్షలు, యూకేజీకి 3 లక్షలు. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి? అసలు ఏం చెప్తుంది? విద్య అనేది ప్రాథమిక మన హక్కు, ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్లు ప్రతి ఒక్క విద్యార్థికి, బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా పేద విద్యార్థులకి ప్రభుత్వం ఉచితంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి ఫ్యాకల్టీ తోటి, ఒక మంచి సిస్టమ్ తోటి ఇవ్వాలి. ఎక్కడ జరుగుతుంది సార్? ఇక్కడ విద్యాశాఖ ఎంత చేసినా, మాలాంటి వాళ్ళం ఎంత ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, ఏదో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు తూతు మంత్రంగా వాళ్ళకు మీరు చెప్పినట్టు నోటీసులు ఇష్యూ చేయడము, తర్వాత వాళ్ళ మీద కొద్ది గొప్ప వరకు కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు సార్. ఇలా మీరు చూడండి, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బడ్జెట్లో ఒక్క స్టూడెంట్కి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తుంది. ఒక్క స్టూడెంట్కి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడ పోయింది? గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ ఎక్కడుంది? ఇలా పేద విద్యార్థులు, ఎంతమంది విద్యార్థులు చదువు దూరంగా ఉంటున్నారు సార్. ఇలా లక్షల రూపాయలు కట్టలేక ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ఎక్కడ చదివిస్తారు? ఏమంటే ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సిబిఎస్ఈ అంటారు, ఐసీఎస్ఈ అంటారు, కేంబ్రిడ్జ్ సిలబస్ అంటున్నారు. ఎక్కడ చదివియాలి సార్ వీళ్ళంతా? అంటే డబ్బు ఉంటేనే చదువుకోవాలా, డబ్బు లేకపోతే చదువుకోవద్దా? అంటే ఒక సిస్టమ్ని, ఇక్కడ ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వాన్ని తన చెప్పచేతుల్లో పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. మేమేమంటున్నామంటే, గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం మేము ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పారు. ఎక్కడ పోయిందండి? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మేము కొట్లాడుతున్నాం, కానీ మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం నిర్మూలన జరుగుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి విద్య వస్తుందని చెప్పారు, ఉచితంగా విద్య అందిస్తామని చెప్పారు. ఎక్కడ ఉంది? వాళ్ళు చెప్పలేదు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పారు సార్, మేము కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యని చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంది? తెలంగాణలో ఇప్పుడు కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేరు. మేము ఎవరు కలవాలి సార్? ఇలా అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయ్యింది, ఇలా లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు పోయి కలవాలంటే విద్యాశాఖ మంత్రి లేనిది మేము ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారా? అంటే ఇలా తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పాపన పోవట్లేదు. 3 నెలల నుంచి మేము పట్టించుకుంటున్నాం సార్. అరే మీలాంటి వాళ్ళు, నాకు తెలిసి మీ ఒక్క మీడియానే సార్, గత 3 నెలల నుంచి నిర్విరామంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాల నుంచి కూడా ఇక్కడ స్పందన లేదు. ఇక్కడ ఏమైతుందంటే సార్, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఈఓ స్థాయి నుంచి సెక్రటరీ స్థాయి అధికారుల వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోరు సార్. ఒక విద్యార్థికి అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోరు. ఒక స్టూడెంట్ కు దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఇక్కడ పట్టించుకోరు. ఒక విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయరు. 2016లో తిరుపతిరావు నేతృత్వంలో ఫీ రెగ్యులర్ కమిటీ నియమించింది సార్. ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఏందనేది కూడా బయట పెట్టలేదు. అంటే తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఉంది. మీరు గమనించండి, మొన్న టెక్నికల్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు సర్వే చేస్తే తెలంగాణలో ఉన్న ఫీజులు దేశంలో ఎక్కడ లేవండి సార్. ఏంది సార్ ఇంత దౌర్భాగ్యమైన